మరణాత మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా ప్రత్యేకమైన మరణాతను తెలియజేస్తున్నాము. ఆగస్టు మాసము 10వ తారీఖు 2వ ఆదివారపు ఆరాధనకి విచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. జెర్మియా చాప్టర్ 17 వర్స్ 8. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే కన్నీటి ప్రవక్త అని పిలువబడుచున్న ఇర్మియా గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న ఒక శ్రేష్టకరమైన మాట. ఇజ్రాయిలుతో బబులోను చెరసాల్లో ఉన్న 70 సంవత్సరాలు మొగ్గుతున్న ఇజ్రాయేలీలను తన వైపుకు చూడమని ఇంచుమించు చాలా మంది 13 మంది ప్రవక్తలను దేవుడు పంపాడు. అందులో ఒకడు బాల్యము నుండి దేవుని గర్భములో ఎంచబడిన వాడై కన్నీటి పుత్రుడుగా విలపించే ప్రవక్తగా పేరు పొంది ఇటు దేవుడి దగ్గర ప్రభు ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు కనికరించు అంటూ, ప్రజలను కూడా దేవుని వైపు తిరగని ఇంకెంతకాలం అంటూ ఇరువురు మధ్య కన్నీటి కారించి ప్రభువుని వేడుకునేవాడు ఈ ఇర్మియా. ఒకానొక సమయమున ఈ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 8 వచనం మనం చదివాం. దాని పై వచనాలు మనం చదివితే, యెహోవాను ఆశ్రయించండి, యెహోవా మీద ఆనుకొనండి, యెహోవా వైపు తిరగండి అంటూ ఇంకెంతకాలం నీ బలాన్ని, నీ శక్తిని, నీ ధనాన్ని చూసుకొని మురిసిపోతావు? ఇదిగో ఇప్పుడే ఆయన వైపు తిరుగు అని చెబుతూ ఈరోజు మనం చదివిన లేఖన భాగంలో ఏమన్నాడు తెలుసా? అట్టివాడంట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు అంటున్నాడు. నిజంగా ఇది వర్షాకాలం కాబట్టి తెలుసు మనకి. అదే ఎండాకాలంలో అనుకోండి, చెట్లు ఎండిపోతాయి. అదే నీటి వారన ఉన్న చెట్టు కూడా నీళ్ళు లేక అల్లాడిపోతాయి. కానీ వర్షాకాలంలో చూడండి, కాలువల దగ్గర, బోధుల దగ్గర ఒక చెట్టు ఉంటే దానికి ప్రత్యేకంగా నీళ్ళు పోయాల్సిన పని లేదు. ఆ నీటి ఓటను లాక్కొని అది ఏమవుతుందయ్యా అంటే ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు. అలాంటి వారిని యెహోవా ధర్మశాస్త్రం యందు దీవారాత్రులను ధ్యానించేవాడు అని అన్నారు. అలాగే దేవుడి మీద ఆనుకునేవాడు ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇక్కడ కూడా ఈ మాట రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇది ఆనుకున్న వారికి దీవెన, అది దేవుని వాక్యాన్ని చదివిన వారికి దీవెన. కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా మంది జలముల మధ్య ఉన్నారు. అందుకనే ఆదికాండం 49వ అధ్యాయం 25 వచనంలో యోసేపును కూడా తన తండ్రి అయిన యాకోబు ఆశీర్వదిస్తూ, ఇదిగో జలముల దీవెన నీకు రావాలి అని ఆశీర్వదించినట్లుగా కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఎలాంటి నీళ్ళ దగ్గర, ఎలాంటి జలముల దగ్గర ఉన్నారో, ఎందుకు అంత దీవెనలు వర్షాలు కుమ్మరించాలి, అంతెందుకు జలముల దగ్గర నాటుకుపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని జలములు ఉన్నాయంట, నీళ్లు ఉన్నాయంట. చూడండి ఎలాంటివి. మనం అందరం 2 రాజుల గ్రంథం చదువుతాం 2వ అధ్యాయంలో. అక్కడ ఎరుకో యొక్క నీళ్లు ఎలా ఉంటాయంట, చూడడానికి బాగానే ఉంటాయి కానీ తాగడానికి పనిచేయవు, నిస్సారమైనవి, జబ్బు కలిగినవి. అలాంటి జలముల దగ్గర చెట్లు నాటితే అవి కూడా చచ్చిపోతాయి, అవి కూడా చేదు రకం. ఆ నీళ్లు తాగి చేదు పుట్ట మరణిస్తాయి, బ్రతకవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు వేసి బాగు చేసినట్లుగా మనం చూస్తాం. కొందరు బతుకులు అలాగే ఉన్నాయి. చూడండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చదివితే, ఇర్మియా గ్రంథం 15:18 చదువుతున్నాం చూడండి. నా బాధ ఎడ తెగనిదాయను, నా గాయములు ఎలా ఘోరమైనదాయను, అది స్వస్థత నొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండ మావుల బౌదువా,
నిలవని జలములవుదువా? ఇక్కడ నిలవని జలములు, ఎండ మావుల వట్టి బ్రతుకు. ఇక్కడ నిలవని జలములు ఉన్నాయంటండి. దీనికి కారణం ఏంటంటే ఎండమాము. ఇవి స్థిరమైన జలములు కాదు ఇవి. మరొక మాట అంటాడు 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9:17 మనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవించుచున్నాడు, ఆలకించుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. ఒకసారి ఈ ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం కొంచెం రెఫరెన్స్ తప్పు వచ్చింది. విష జలములు. అలాగే మరొక మాట మనం చూసుకున్న వారమైతే యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా మరొక మాట మనం చదువుకోవచ్చు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురద జలములు. ఇంకో మాట ఏంటంటే మైలును పైకి వేయును మురికి జలములు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలా చదువుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. మనం జలముల యొద్ద నాటబడాలి కదా. ఎలాంటి జలముల యొద్ద? ఏ వాటర్ దగ్గర? జలము అంటే నీరు, వాటర్. ఏ నీటి ఓట దగ్గర మనం ఉండాలి. ఏ నీటి ఓట దగ్గర ఉంటే మన ఆత్మీయకి, మన చెట్టు వంటి ఆత్మీయ జీవితానికి ఎదుగుదల. నీరు కొన్నిసార్లు వాక్యానికి, కొన్నిసార్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నీరు సంఘానికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది. ఈ సంఘము అనే నీరు ఏ జలముల దగ్గర నాటుకోవాలో చాలా మిషన్లు ఉన్నాయి, చాలా మందిరాలు ఉన్నాయి. కానీ కొన్ని సంఘాలను బట్టి కాదు, భక్తిని బట్టి పరలోకానికి వెళ్తున్నారు కనుక ఎలాంటి చోట మనం నాటబడాలో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించారు. ఒక 3-4 విషయాలు చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. చదువుకుందాం. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము. లెబనోను పొలములోని బండ మీద హిమము గుండుట మానునా, దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా. చూడండి, ఇక్కడ దూరము నుండి అంట చల్లని జలములు. ఇంగ్లీష్లో ఏముందంటే కోల్డ్ వాటర్. దీన్నే మరొక మాట కూడా రాసుకోవచ్చు. 23వ దావీదు కీర్తనలో మనం చదువుకుంటాం, శాంతికరమైన జలముని యొద్ద నీవు నన్ను నడిపించుచున్నావు. రిఫ్రెష్ వాటర్ లేదా ప్లెజెంట్ వాటర్, ఈ అన్నిటికంటే కోల్డ్ వాటర్. కాబట్టి విశ్రాంతినిచ్చే జలములు. ఈ జలములంట మనకి సంఘంలోనికి వచ్చిన బిడ్డలందరికీ ఏమిస్తుందంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పబడినట్లుగా. దూరదేశం నుండి సామెతలు ఉంటుంది మాట, దూరదేశం నుండి వచ్చి వాడికి ఏమంటే ఎండలో పడి వచ్చిన ఆయనకి చల్లని నీళ్ళు ఇవ్వండి, అబ్బా అని ప్రశాంతంగా ఉన్నట్లుగా దేవుడు కూడా ప్రయాసపడుతున్న సంఘానికి ఏమి ఇవ్వాలనుకున్నాడంటే శాంతిని, నెమ్మదిని, ప్రశాంతత. అందుకనే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నా గాడి తేలికు, నా బరువు సులువు, దాన్ని మొయ్యండి, మీరు ఇక్కడ పెట్టండి. దేవుడు ఏ సంఘానికి వెళ్ళాలో తెలుసా? ఏ సంఘంలో అయితే వాక్యము చేత మనకి నెమ్మదిని కలిగిస్తుందో, దప్పికొండుచున్న చెట్టుకి ఏ నీటి అవసరమో అట్టి నెమ్మది కలిగిన సంఘములలో సేవకుల మధ్య మనం ఉంటూ, నవాహు అనే నెమ్మది మధ్యలో ఉన్నాయి. ఎలాగైతే ఓడలో ఉన్నవారు ప్రశాంతంగా 40 పగళ్ళు 40 రాత్రుల తర్వాత అరారాతు కొండ మీదకి వెళ్ళి తదుపరి తమ జీవితాన్ని కొనసాగించారో, మనము కూడా ప్రేమ దేవుని బిడ్డలారా శాంతికరమైన, సమాధానకరమైన జలముల యొద్ద ఉంటూ నాటబడచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో మనం ఎదుగొచ్చు. అందుకని బైబిల్ గ్రంథంలో ప్రియమైన దారులారా, పరమగీతము 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక పర్యాయము, ఎండ చల్లారాలి, చల్లదనం రావాలి అంటే ఎండ చల్లారాలి. బైబిల్ గ్రంథంలో 3 చల్లదనాలు ఉన్నాయి. చాలాసార్లు మీకు ఒకసారి వాక్య పర్యాయము అనుదిన మన్నాలో కూడా చెప్పాను.
చల్లపోట అనేది ఎంత ప్రాముఖ్యం, సమాధానం అనేది ఎంత ప్రాముఖ్యం అంటే ఆదికాండం 3:8 దేవుడు చల్లపోట ఏం చేశాడంట? సంచారము చేశాడంట. కాబట్టి సంఘములో సమాధానం ఉంటే మన దేవుని సంచారం ఉంటుంది. రెండవది సామెతల గ్రంథం 25:13 చల్లదనం చూడ దూరదేశం నుండి వచ్చే వారికి 13వ చల్లదనం తెప్పరిల్లా చేస్తుంది. కూల్ వాటర్, ప్రయాసలు ఎండపడి వచ్చిన వాడికి నేల ఎలా ఉంటుందంటే నెమ్మది కలిగి ఉంటాడు, తెప్పరిల్లుతాడు. అమ్మయ్యా ప్రాణం లేసి వచ్చిందని అంటాడు కూల్ వాటర్ రాగానే. అంటే చల్లని ధనం దేన్ని చూపిస్తుంది? సమాధానము అంటే మనిషి ప్రయాసను ఓదార్పునిచ్చేటట్లుగా, విశ్రాంతినిచ్చేటప్పుడు. చూడండి, ఒక పశువు లేదంటే ఒక బండి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత దాన్ని ఆపి కాసేపు ఉంచిన, లేదా ఒక బండిని ఏమంటే మూటలు మోయించిన తర్వాత ఒక ఇడ్లు బండిని ఆపి పెట్టిన, ఆ పశువులు ఎంత రెస్ట్ తీసుకుంటాయి, అమ్మయ్యా అని విశ్రాంతి తీసుకుంటాయో ఎడ్లు బండి జీవితాలండి మనవి. రోజు పని పాటలకంటూ వ్యాపారాలకంటూ పరుగులు తీసే బ్రతుకులు మనవి. కానీ దేవుని సంఘంలోనికి రాగానే దేవుని వాక్యము మనల్ని ఏం చేయాలంటే తెప్పరిల్లా చేయాలి. సామెతల గ్రంథం 25:25 చల్లని నీరు శుభ సమాచారాన్ని ఇస్తుంది. మన దేవుని వాక్యాన్ని ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? కేవలం బైబిల్ గ్రంథంలో అక్షరాల రూపంలోనే కాదు, ఇవి పరలోకపు సందేశం. ఈ సందేశం పరలోకం నుండి మన మధ్యకు వస్తుంది. కేవలం అయ్యగారు ఏదో పుస్తకాల్లో రాసుకొని వచ్చి చెప్పేసి అయిపోయిందండి ఈరోజు ప్రసంగాలు అనేది కాదు. ఆ దైవజనులు వాక్యం ప్రకటిస్తూ ఉంటే వచ్చిన వారి జీవితంలో దేవుడు స్వయంగా మాతో మాట్లాడుతున్నాడండి అనిపించేటట్లుగా ఉండే వాక్యములు దేవుడు మనకు అందిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక చెట్టు ఎక్కడ నాటబడాలంటే శాంతికరమైన జలముల యొద్ద నాటబడుచున్నట్లు మనము కూడా ప్రేమ దేవుని బిడ్డలారా సమాధానకరమైన సంఘములు, ఎప్పుడు గొడవలు, దెబ్బలాట్లు, ఏమండి కీచులాట్లు, పదవుల కోసము, అంతస్తుల కోసము, ధనము కోసము ఏమండి ఎలా ఉండకూడదు. మనం దేవుని మందిరంలో రాగానే ప్రశాంతమైన స్థితి. అలాంటి సంఘములు మనం ఏమైపోవాలంటే నాటుకుపోవాలి. దావీదు కూడా అంటాడు కదా, నేనైతే యెహోవా మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను. ఎందుకు నాటుకున్నాడు తను అంటే నాటబడితేనే ఆ జలము అనే చల్లని జలం అతను ఏం చేస్తుందంటే విశ్రాంతిలోనికి తీసుకొచ్చి. దావీదు జీవితంలో నెమ్మదిని పొందిన స్థలం ఏదైనా ఉంది అంటే, ఎక్కువ గడిపిన స్థలం ఏదైనా ఉందంటే రాజ్యం కంటే ఎక్కువగా దేవుని మందిరమే. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారు. మొదటిదిగా చల్లని నీటి యొద్ద మనము నాటపడవలసిన వారమై ఉన్నాం. త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. రెండవ విషయం, యెహెజ్కేలు గ్రంథము యెహెజ్కేలు 36:25. యెహెజ్కేలు 36:25. మీ అపవిత్రత యావత్తులో పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లెదను. శుద్ధ జలము, క్లీన్ వాటర్, ప్యూర్ వాటర్. మనం ఏ సంఘంలో ఉండాలంట? ప్యూర్, పరిశుద్ధమైన సంఘములో మనం ఉండాలి. క్లీన్, ప్యూర్, ప్యూరిటీ వంటి మాటలను ఇంగ్లీష్లో అర్థం ఇచ్చేటట్లుగా మనం చూస్తాం. జకర్యా గ్రంథంలో చక్కని మాట ఉంటుందండి. 13వ అధ్యాయం, జకర్యా గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ఇశ్రాయేలు వారితో చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ వారి పాపాలు చేసినప్పుడు అంట వారి కొరకు దేవుడు ఏమి ఏర్పాటు చేస్తాడో చూడండి. అక్కడ ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడి ఉండెను. దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఒక ఓట ఉందంట. ఆ ఓట ఏం చేస్తుందంటే వారి పాపాలను, అపవిత్రతను అంతా కూడా క్లీన్ చేస్తుందంట, పాప పరిహారం చేస్తుంది. ఈరోజు డబ్బు తీసుకురండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధం చేస్తాను కాదు ఇక్కడ సంఘంలో ఉండాల్సింది. యేసు దగ్గర పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, ప్రభుని విశ్వసించండి, ఆయన తప్ప మరొక దేవుడు లేడని నమ్మండి, క్రీస్తు రక్తంలో కడగబడండి, పరిశుద్ధుల కండి. ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది శత్రువు పని. మనల్ని అపవిత్రత చేయాలని, బురదలో వేయాలని. ఏమంటే మంచిగా ఉన్న గోధుమల తోటలోనంటే గురుగులు వేశాడు. ఇది శత్రువు పని అనలేదా? మన జీవితంలో కూడా మంచిగా ఉంటాం, కానీ సాతానుడు ఏదో ఒకటి తీసుకొస్తాడు. యాకోబు తన భార్యలను, తన దాసులను, తన పిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ యాకోబుకు తెలియని విషయం ఏంటంటే
తన ప్రియమైన భార్య అయిన రాహేలు ఆవిడతో పాటు ఏం తెచ్చుకుందంట? విగ్రహ బొమ్మలు తెచ్చుకుంది, దేవత బొమ్మలు తెచ్చుకుంది. వెంటనే ఎవడొచ్చాడు? తన తండ్రి అయిన లాబాను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వెళ్ళావు కానీ యాకోబు, వెళ్తా నా ప్రతిమలు, నా విగ్రహాలు ఎందుకు పట్టుకెళ్తున్నావు? నువ్వు పట్టుకెళ్తున్నావు కాబట్టి నేను వచ్చాను. లాబాన్ని సాతానుతో పోల్చుకున్నావు అనుకోండి, వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే, మనం తప్పు చేస్తున్నాం కాబట్టి వస్తున్నాను, నీది నువ్వే చేసుకో, నేను ఎందుకు వస్తాను అంటాడు కదా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. ఈరోజు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన వెనకాల ఎవరిని తెచ్చుకుంటున్నామంటే సాతాను తెచ్చుకుంటున్నాం. పాపం యాకోబుకు తెలియదు కదా తన భార్య ఇలా చేస్తుందని. వెంటనే ఎవరి దగ్గర ఉంటుందో ఆ విగ్రహాలు వాళ్ళు చచ్చిపోతారని చెప్పి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో శాపం రావడానికి గల కారణం మన అపవిత్రతే. అపవిత్రంగా ఉన్నంతసేపు సాతాను మనతోనే ఉంటుంది. అపవిత్రత లేకుండా మనం జీవించడానికి సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏ జలమ దగ్గర నాటపడాలంటే నిన్ను వాక్యము చేత ఉతక స్నానం చేయించే సంఘం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం కాడి నుంచి చదువుతాం కదా. ఒకసారి మాట చదువుదామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకుంది. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు శిలువ మీదకి అప్పగించబడ్డాడు అంటే, ఇదిగో సంఘము పాపంలో ఉంది, సంఘ బిడ్డలు సాతాను చేతిలో ఉన్నారు, అపవిత్రతలో ఉన్నారు, వారి జీవితం తమ హృదయాన్ని మురికి చేసుకుంటున్నారు, అపవిత్రులైపోతున్నారు. ప్రధాన యాజకుడిని యెహోషువను బోన్లో నిలబెట్టినట్లు ఈరోజు చాలా మందిని సాతానుడు బోన్లో నిలబెడుతున్నాడు. అందుకని దేవుడు బాధతో తన క్రీస్తు రక్తం అనే శుద్ధ జలముతో మనల్ని పవిత్రపరిచి మనందరినీ విడవక పరలోకానికి తీసుకువెళ్ళాలని, పరలోక రాజ్యానికి మనల్ని హక్కుదారులు చేయాలని ప్రభు మన కొరకు ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మొదటిది చల్లని విశ్రాంతి దినము అని సమాధానం అని పిలువబడే నీటి దగ్గర మనం ఉండాలి. 2, వాక్యము చేత ఏ దైవజనుడు ఏ సంఘం అయితే పశ్చాత్తాపము, మారు మనసు, దిద్దుబాటు అని ప్రకటిస్తుందో ఆ సంఘంలో మనం ఉండాలి. 3వ మాట చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతులైన వారి గురించి నేను దివారాత్రులు కన్నీరు విడుచుచు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఓటగాను ఉండునుగాక. కన్నీరు కార్చే సంఘములో మనం ఉండాలి. కన్నీళ్లు అనే జలములు పారే దగ్గర మనం ఉండాలి. ఏ సంఘములో అయితే కన్నీరు కార్చి ప్రభువా 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 అని గుండెలో బాదుకుంటూ దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రాంతం కోసం, అక్కడ ఏమన్నాడు, నా జనులు హతులైన వాళ్ళని గురించి నేను దేవారాత్రులు. చూడండి, ఇర్మియా గారు యొక్క బాధ ఏంటి? ఇజ్రాయెల్ ప్రజలు రక్షించాలి. దేవుడు కోపడుతున్నాడు, వీళ్ళేమో మాట్లాడట్లేదు, అందుకని కన్నీరు కారుస్తున్నాడు. ఈరోజు ఏ సంఘం అయితే, మీరు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం చదువుకోండి, మనం 21వ వచనం చదువుకుంటే, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, మరణం అంటే కిటికీలు ఎక్కుతున్న సమయంలో రోధించే స్త్రీలు కావాలి, కన్నీరు పెట్టుకునే స్త్రీలు కావాలి, విలపించేవారు కావాలి. మన పిల్లలకి అది నేర్పాలి. మన సంఘంలో కన్నీటి వీప్ వాటర్, ఏడ్చే కన్నీళ్లు కార్చే సంఘముగా మనం ఉండాలి. ఏ సంఘం అయితే గుండెలో బాదుకుంటూ, అయ్యా ఈరోజు మా దైవజనుడు లేడు, అయ్యా ఈరోజు మా సంఘాలు లేవు, ఈరోజు సహవాసాలు లేవని ఎప్పుడో మనకి ఏమంటే శిక్షావిధి కలిగినప్పుడు బైబిల్ లాగేసుకొని మందిరాలు పగడగొట్టేసినప్పుడు ఏడవడం కంటే ఉన్నప్పుడే మందిరాన్ని కాపాడుకుంటూ. ఏంటంటే ఒకసారంట మీరు నెహెమీయా గ్రంథం చదివితే, ఎజ్రా నెహెమీయా గ్రంథాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఉన్నంతసేపు సొలొమోను కట్టిన దేవాలయం విలువ తెలియలే వాళ్ళకి. బబులోను సామ్రాజ్య ప్రజలు వచ్చి ఏమండి ఆ దేవాలయం పడగొట్టేసిన తర్వాత మొదటేమో బంగారము, వెండి, ఇత్తడితో కట్టారు. బంగారపు అసలు వైభవాన్ని కలిగించేటట్లు మందిరం. అప్పుడు వాళ్ళకి ఏం తెలియలా. తర్వాత ఇటుకలతో గోడలు కట్టడం మొదలెట్టారు. అప్పుడున్న యవనస్తులు గోల చేస్తుంటే ముసలి వాళ్ళు అంటున్నారంట, ఓహరి బాబు ఇప్పుడు ఇటుకలతో కట్టిన మందిరాన్ని చూసి మురిసిపోతున్నాయి మేము ఉన్నప్పుడు.
వెండి బంగారాలతో కట్టాడే సొలొమోను దేవాలయం, అప్పుడు మేము కాపాడుకోలేదు అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నారు. చూడండి, అదేంటి ఆ తీర్మానం? నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది ఆ తీర్మానం. ఇది మొదలుకొని ఇప్పటి నుంచి మా మందిరాన్ని మేము విడిచిపెట్టమని చెప్పి ఒక చక్కటి ప్రతిజ్ఞ. అసలు ఆ మాట చదువుతాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39. నెహెమ్యా 10:39. ఇశ్రాయేలీలను, లేవీయులను ధాన్యమును, కొత్త ద్రాక్ష రసమును, నూనెయు తేగ సేవ చేయు యాజకులు, ద్వారపాలకులు, గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణముల నుండి మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని మందిరము మేము విడిచిపెట్టము. చూడండి, దేవాలయం కట్టేసుకున్నారట. అంటే మొదటిసారి సొలొమోను కట్టిన దేవాలయం కాలిపోయింది, పడగొట్టబడింది. తరువాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు కాలంలో దేవాలయం కట్టుకున్నారు. అప్పుడు ఆ దేవాలయము ప్రతిష్ఠిత చేస్తున్నారంట. ఆ ప్రతిష్ఠ దగ్గర వాళ్ళు ఏదో వాళ్ళ కలిగి తెచ్చినప్పుడు ఆ నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు ఒక ప్రమాణం చేయించారు. ఏమిటంటే, ఇక నుంచి మా మందిరాన్ని మేము విడిచిపెట్టాం. తెలియకే మా మందిరాన్ని మేము పాడు చేసుకున్నాం, మా భక్తిని మేము పాడు చేసుకున్నాం, మా ఆత్మీయతను మేము పాడు చేసుకున్నాం. ఈరోజు ఒక ప్రతిజ్ఞ, మమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఎన్నిసార్లు దైవజనుడు మిమ్మల్ని కూర్చోబెట్టి ఏంటి వాక్యం చదువు, వృద్ధి మారండి, బ్రతుకు మార్చుకోండి, పాపాన్ని మారండి అని ఎంతసేపు చెప్పాలి? ఇక ప్రతి వారం ప్రసంగాలు చెప్పుకుంటూ ఏంటి మీకు చెప్పుకుంటూ కన్న తల్లిదండ్రులకే ఈరోజు పిల్లల్ని చూసి విసుకొచ్చి బాధేస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. కానీ ఒక దైవ సేవకులముగా మీరు మా మధ్య జలములలో ఒక ఆత్మీయ తండ్రిగా నేను, ఆత్మీయ బిడ్డగా నీవు వాక్యం చేత ఉతక స్నానం చేయిస్తూ అమ్మా మారండి, కన్నీళ్లు కార్చండి, మీ బ్రతుకులు దీవించే దేవుడి దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడి దగ్గరికి వచ్చారని కన్నీటి విద్యను నేర్పుతూ. అందుకనే విలాప గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి చదువుకుంటే 19 వరకు మీ బెస్ట్ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదే మాట చెప్పారు. యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఆడవకండి, మీ గురించి ఆడవండి. ముందు ఇప్పుడు ఏదో బాగున్నాం అనుకోమాకండి, రేపొద్దు ఉగ్రత రాబోతుంది. రెండవ రాకడంటే ఏంటో అనుకుంటున్నారు, సాతాను యొక్క తంత్రాలు అంటే ఏంటో అనుకుంటున్నారు, 666 మొత్తం అంటే ఏంటో అనుకుంటున్నారు. మీకు అర్థం కావట్లా. అది వచ్చినప్పుడు ఏడ్చేకంటే ఇప్పుడే ఏడవండి. ఇప్పుడు ఏడిస్తే మీ బ్రతుకులు మారుతాయి. ఏడుస్తే వచ్చేది కూడా ఆగుతుందేమో, కానీ దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా. ఏశావును మనం చూస్తాం కదా, ఒక్క పూట తిండి కోసం జ్యేష్ఠత్వం హక్కును అమ్ముకున్నాడు. తండ్రి చెప్పాడు, నువ్వు వెళ్ళి మాంసం తీసుకురా, నేను దీవిస్తానని. గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పటికి యాకోబు చేయాల్సింది చేసేసాడు, పొందుకోవాల్సింది పొందేసుకున్నాడు. యాకోబు తెలుసు జ్యేష్ఠపు హక్కు యొక్క విలువేంటో, కానీ ఏశావుకి ఏం తెలుసు? ఒక్క పూట తిండి కోసం వదులుకున్నవాడు. ఈరోజు చాలా మంది సంఘాల్లో అలాంటి వారు ఉన్నారు. ఒక పూట పాపం కోసం. కాబట్టి మనం అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో, శోధన రాకముందే, సమస్య రాకముందే, పాపం చేయకముందే ప్రభు దగ్గర పశ్చాత్తాపడిపోవాలి. మరి అన్నడు చేయకూడదు, జాగ్రత్త పడాలి. కాబట్టి కన్నీటి ప్రార్థన, ఆ జలముల యొద్ద మనం నాటపడాలి. దావీదంట మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే సమాధానం ఇచ్చే సంఘములోను, రెండవది మనం చూసిన వారమైతే కన్నీటి ప్రార్థన కలిగిన సంఘములోను, మూడవది హెచ్చరించే వాక్యము చెబుతూ శుద్ధ జలములు జల్లే సంఘములోను. ఇక 4వ మాట చెప్పి నేను ముగించేస్తాను. మనం చదువుకున్న మాటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17:13 చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము, ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. 17వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలము ఊటను విసర్జించి ఉన్నారు. జీవజలముల ఊట, లివింగ్ వాటర్. నేనే జీవము అని చెప్పిన దేవుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసంలో మనం ఉండాలి. జీవజలము లేదా మనం చూసిన వారి మీద జీవాత్మ, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ అంత్యకాలంలో కడవలి వర్షం కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మని ఈరోజు ఎవరు కోరుకోవట్లే. ఈరోజు సంఘాల్లో పరిశుద్ధాత్మను అడగండి అని చెప్పేవారు లేరు. మనము పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉండాలి.
పరిశుద్ధాత్మక నడిపింపులో ఉండాలి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు అనబడుతారు. కాబట్టి ఈ ఆగస్టు మాసము 10వ తారీఖు 2వ ఆదివారపు మాసంలోకి వచ్చిన దేవుని బిడ్డలారా, మీరు ఏ జలముల యొద్ద నాటబడుచున్నారు? దావీదైతే కీర్తన గ్రంథంలో అంటున్నాడు కదా, నేనైతే యెహోవా మందిరములో ఒలీవ మొక్క వలె నాటబడ్డాను. 92వ కీర్తన 13-14 వచనములు చూసిన వారమైతే యెహోవా మందిరంలో నాటబడిన వాడే వర్ధిల్లుచున్నారు. దేవుని మందిరం అనే జీవజలములో మనం నాటబడాలి. ఎందుకంటే ఈ జలములో నీకు సమాధానం ఇచ్చే కృప ఉంది. ఈ జలములో కన్నీటి ప్రార్థన ఉంది. ఈ జలములో శుద్ధ జలం ఉంది, పరిశుద్ధపరిచే స్థితి ఉంది. ఈ జలములో పరిశుద్ధ ఆత్మ యొక్క అనుభవం ఉంది. ఈ 4 అనుభవాలు సంఘాల్లో ఉన్నాయి, సహవాసంలో ఉన్నాయి. ఏ సంఘములో ఉన్నాయో గమనించి గుర్తించి ఆ సంఘంలో చేర్చబడి దైవ ఆశీర్వాదములు పొందుదాం. అటు ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి నాథుడి ప్రభు ఈ 4 అనుభవాలు మనందరికీ అనుగ్రహించలాగున తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారము తలను వంచి ప్రార్థన చేసుకుందాం. ఎవరు అశ్రద్ధగా ఉండవద్దు, ప్రతి ఒక్కరు తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, నీ పరిశుద్ధమైన నామములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. యెహోవాను ఆశ్రయించేవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారని మీరు ఒక మాట్లాడారు. ఈ ఆదివారపు ఆరాధన దీవెనలో ప్రభువా, ఎందరైతే అట్టి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు, అట్టి వారికి నీ కృప దయచేయండి. నీ సన్నిధి కాంతిని దయచేయండి, నీ ప్రసన్నత దయచేయండి. ప్రతి వారు వర్ధిల్లులాగున మీరు దీవించి ఆశీర్వదించండి. కృప కలిగిన మా దేవా, మహోన్నతుడానికే స్తోత్రములు. ఇది నీ అనాది సంకల్పము. ఏర్పాటు చేయబడిన నాయన ఈ వీరమగుంట ప్రార్థన మందిరములో ఏ జలముల యొద్ద నాటబడాలో మీరు మాకు వాక్యం ద్వారా మాట్లాడించారు. అందుని బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడుగుచున్న మేమందరం అట్టి జలముల యొద్ద నాటబడి కృప దయచేయండి. ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ మరణాత.